ఒక క్లాస్ రూమ్లో సార్ అన్నాడు, అరే పిల్లలు ఈరోజు మిమ్మల్ని అందరి క్వశ్చన్స్ టకా అడుగుతున్నాను, మీరు సమాధానాలు కూడా టకా చెప్పాలిరా. అరే వెంకీ నువ్వు నిలబడరా, నువ్వు ఎప్పుడు పాటలు పాడుతుంటావు, మరి డాన్సులు చేస్తుంటావు, మిమిక్రీ చేస్తుంటావు, ఇన్ని కళలలో నీకు ఏ కళ అంటే ఇష్టం రా? మీ చిన్న కూతురు చంద్రకళ అంటే ఇష్టం సార్. ఇంతలో ఇంకో స్టూడెంట్ వచ్చాడు, మే ఐ కమిన్ సార్. అబ్బా ఎప్పుడు లేట్ వస్తావేంట్రా నువ్వు అని అడిగాడు. లేదు సార్ ఇంట్లో అన్ని గొడవలు జరుగుతుంటాయి. గొడవలా? సరే మీ నాన్నని పిలుచుకురా, గొడవలు పెట్టుకోవద్దని చెప్తా. అదే సార్ మా నాన్న ఎవరని తెలుసుకోవడానికే కదా గొడవలు. సార్ మీరు నన్ను క్షమించాలి. అయ్యో ఎందుకండి అంత మాట? ఏం లేదండి, మా కోడి మీ తోటని కంపు చేసింది. అవునా సార్? మీరు నన్ను క్షమించాలి. ఎందుకండి మా కుక్క మీ కోడి మీద నెమలేచింది. అవునా సార్? మీరు నన్ను క్షమించాలి. అవునా? ఎందుకు? మీ కుక్క నా కుక్క, మీ కుక్క నా కుక్క మా కారు కింద పడి చచ్చి ఊరుకుంది. ఇప్పుడంటే లేటెస్ట్ గా చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ కనుక వెళ్తే మనకి DD8 అదొక్కటే న్యూస్ ఛానల్. అందులో వచ్చే న్యూసే మనకి న్యూస్, ఇంకా అంతమించి ఇంకేం తెలియదు. అందులో వచ్చే న్యూస్ని ఇప్పుడు ట్రెండ్లో కొంచెం మార్చి చెప్తే ఎలా ఉంటుంది? నమస్కారం, ఈనాటి వార్తలు చదువుతున్నది పేరెందుకులేండి అనవసరం. విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న 2364 గల ప్యాసింజర్ ప్రమాదవశాత్తు హుస్సేన్ సాగర్ లో మునిగిపోయింది. ఈ ఘటన ద్వారా ఎంతో మంది మరణించారు, మరెంతో మంది గాయపడ్డారు, మరి కొంతమంది భయపడ్డారు. మరణించిన వారిని హుటాహుటిగా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని అక్కడికక్కడే పూడ్చిపెట్టారు. భయపడ్డ వారికి ప్రస్తుతం హనుమాన్ చాలీసా వినిపిస్తున్నారు. అంతర్జాతీయ చలనచిత్ర సినీతారల వాలీబాల్ పోటీలు ప్రారంభించే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడడం చేత అవి అక్కడికక్కడ ఈత పోటీలుగా మార్చివేశారు. అందులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు ముందంజలో ఉన్నట్టు తేలింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు బాత్రూంలో స్నానం చేస్తూ కాలు జారి పడగా రాష్ట్రమంతా భూకంపం ప్రకటించారు. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నేను 6 అడుగులు బుల్లెట్ అంటే ఎవరు నమ్ముతారండి? అదే జోక్. ఇప్పుడు ఒకసారి హైదరాబాద్ లో కర్ఫ్యూ పెట్టారండి. కర్ఫ్యూ అంటే తెలుసు కదండి, కనిపించే కాల్చి పారేస్తారు. సో ఆ రోజు ఆర్డర్స్ జారీ చేశారు, రాత్రి 10 అయ్యాక ఎవడైనా కనిపిస్తే కాల్చి పారేయండి అని. కరెక్ట్గా పంజాబట్లో 9:15 అయింది. ఒక ఆయన రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పోలీసు ఎదురుబడి డుషాన్ కాల్చి పారేసాడు అంతే. అది మీడియా పెద్దది చేసింది. పెద్దది చేశాక మరి కోర్టులోకి వెళ్ళింది మ్యాటర్. జడ్జి గారు ఆ పోలీసుని పిలిచి అడిగారు, ఏమయ్యా 10 గంటలు దాటాక కనిపిస్తే కదా నేను కాల్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేసాం, నువ్వెందుకే ఇంకా 1/2 గంట టైం ఉండగా కాల్ చేసావు అని పోలీసుని అడిగితే, క్షమించండి సార్, ఆ చచ్చిపోయినాడు కూకటపల్లిలో మా పక్కింట్లోనే ఉంటాడండి, ఎలాగా 1/2 గంటలో వెళ్ళాడు కదా అని డ్యూటీ మొదలెట్టేశాను. ఒక అత్త బాగా డబ్బులు సంపాదించేసి 3 కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేసేసింది. నా 3 అల్లుళ్ళలో ఎవరు మంచివాడు, ఎవరికి నా తర్వాత ఆస్తి చెందాలి అనేదానికి ఒక టెస్ట్ పెట్టింది. సో దానికి గిఫ్ట్లు కూడా ఇస్తుంది. ఆవిడ వెళ్ళి ఎలా టెస్ట్ చేద్దామని ఆలోచించి, ఓకే నేను హుస్సేన్ సాగర్లో దూకుతాను, నన్ను ఎవరు కాపాడుతారో చూద్దాం అని చెప్పేసి హుస్సేన్ సాగర్ డైవ్ కొట్టేసింది. మొదటి అల్లుడు వచ్చాడు, జై ధన్రాజ్ అని చెప్పేసి డైవ్ కొట్టాడు. సన్న పర్సనాలిటీ కాబట్టి ఈజీగా ఆవిడని లేపుకొని షారుఖ్ ఖాన్ రేంజ్లో తీసుకొని వచ్చేసాడు. నా అల్లుడు ఎంత మంచోడు అని చెప్పేసి ఒక స్విఫ్ట్ కార్ బహుకరించింది. సెకండ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డైవ్ కొట్టింది వాటర్లో. జై చంద్ర అని చెప్పేసి రెండో అల్లుడు కూడా డైవ్ చేసి ఆవిడని తీసుకొని బయటకు తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన అల్లుడికి ఒక బైక్ బహుకరించింది. 3వ రోజు కూడా మళ్ళీ దూకింది. 3వ అల్లుడు వచ్చాడు, జై రోలర్ రఘు అనుకున్నాడు. ఈ పర్సనాలిటీతో దూకితే అవసరమా, నేను అటే పోతానని చెప్పేసి వదిలేశాడు. వదిలేసి బయటకు వచ్చేసాడు. అత్త వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. వీడింటికి వచ్చి రిలాక్స్గా పడుకుంటే మార్నింగ్ లేచి చూసేసరికి ఒక పెద్ద బెంజ్ కారు. ఇదేంటబ్బా, అత్త చచ్చిపోయింది కదా, మరి బెంజ్ ఎలా వచ్చింది అని బయటకు వెళ్ళి చూస్తే దానిపైన స్టిక్కర్ ఉంది, మీ అత్తను చంపినందుకు ప్రేమతో మీ మామ అని చెప్పేసి ఒక గిఫ్ట్. So let's look at the Fatafat joke of the day winner. Judges. రాకెట్ రాఘవ.
సో జడ్జెస్, రాకెట్ రాఘవ టీమ్ కి మీరు ఇచ్చిన స్కోర్స్. రోజా గారు. రచ్చ రవికి మీరు ఇచ్చే స్కోర్స్. రోజా గారు. సుడిగాలి సుధీర్ కి మీరు ఇచ్చిన స్కోర్స్. రోజా గారు. అదిరే అభి. చకలక శంకర్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. రోజా గారు. పర్ఫార్మర్ ఆఫ్ ద డే చూద్దాం, లేకపోతే మీరే మీ టీమ్ మెంబర్స్ ని అడగండి మీ డామినేషన్ ఎక్కువైపోయింది మా డామినేషన్ ఇంకా, లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ సీనియర్ ని. కాదు ఏమన్నా అందామంటే ఆవిడ ఏమన్నా సెటైర్ వేద్దంటే మళ్ళీ సుడిగాలి దగ్గర ఏమంటుంది అని చెప్పని భయం వేసి ఆగిపోతున్నా సార్. రకరకాల పేర్లు పెట్టిందే. అప్పటికే రీచ్ అయిపోయింది. సోదిగాడు అంటున్నారు, సుత్తిగాడు అంటున్నారు జనాలు. ఏంటి కావాలని చెప్పిందా లేదంటే అలాగైందని? నేను క్లారిఫికేషన్ అవన్నీ ఏం ఇవ్వను, అంతే. ఇక్కడ నేను సీనియర్ ని. సో జడ్జెస్, పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు శంకర్. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే. జోక్ ఆఫ్ ద డే గోస్ టు రాఘవ. 10,000 rupees ప్లీజ్. పులేసిపోతే ముద్దే పెట్టబట్టే. టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే. టాపులేసిపోతే రో. Performer of the day also is going to win 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Congratulations! లక్కుతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టి పిచ్చవాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మ. చికాకు సినిమాలు చూసి దెయ్యాల సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ డైరెక్టరా కర్మ. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల వినాయకులు వంశీలు పైనుంచే ఊడారా. రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. Performer of the day Mir Kabati, poster of the day also goes to you. భలే గోపుతున్నారండి. నేనేం గోపుతాను, మా అన్నయ్య ఇంకా బాగా గోపుతాడు. రా ఏట్రిదే సార్. నాగబాబు గారు ఏ మాటగా మాట నిజంగా దురదనేది గొప్ప అనుభూతి అండి.